మేడం ఏమన్నారు సార్? ఏమైంది డాడ్ అలా ఉన్నారు? ఏమైంది సార్? మీ మేడంతో మాట్లాడుతుంటే నా మిస్సమ్మతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. సరే పదండి, బయలుదేరదాం. హలో, జ్యువెలరీ షాప్ ఏంటి ఎక్కడ కనిపించట్లేదు? షాప్ దొరికితే తాళి కొనేసుకోవచ్చు. రాథోడ్, కారాపు. హోమానికి కావాల్సిన సరుకులన్నీ కొన్నాం కదండి, ఇంకా ఏం కొనాలి? నగల షాపులోకి వెళ్తుందేంటి? ఏం కొనబోతుంది? చెప్పండి మేడం. డిజైన్స్ చూపించండి. అలాగే మేడం. ఇలాంటి మంగళసూత్రమే అరుంధతి వేసుకుంది. నా మెడలో పడాల్సిన తాళి దాని మెడలో పడేలా చేసుకుంది. ఇప్పుడు ఇలాంటి తాళి అమర్తో నేను కట్టించుకుంటాను. హోమానికి నగలు కొంటుందేంటి? ఇంట్లో పెళ్లికి వీధిలో కుక్కలు ఆడావిడ అన్నట్టు హోమం చేసేది సారైతే ఈవిడికి నగలెందుకో. సరే, ఇది ప్యాక్ చేయండి. ఇదిగో ఈ చైన్ కూడా ఇవ్వండి. అలాగే మేడం. ఒకసారి చెక్ చేయండి. ఒక్క నిమిషం మేడం. ఏంటో ఇంకెంతసేపు కొంటుందో ఏంటో. ఎంతైందండి? 81,000 మేడం. ఓకే, ప్యాక్ చేయండి. ఓకే మేడం. ఇదిగోండి మేడం.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం మేడం బిల్. మేడం, నగల షాపులో అంతగా ఏం కొన్నారేంటి? అది నీకు అనవసరం. ఫోన్ మాట్లాడేసి వస్తాను. సరేలేండి. నాకు తెలియకుండా ఎవరితో ఏం సీక్రెట్ మాట్లాడుతుందో. ఏంట సార్, ఆ మేడం బిల్లు మర్చిపోయారు సార్. నేను ఇస్తాలేండి. ఎంత బిల్లు చేసిందో ఏంటో. ఇదేంటి, మంగళసూత్రం కొన్నట్టుంది. మృత్యుంజయ హోమానికి మంగళసూత్రాన్ని కొన్నదేంటి? హోమానికి ఈ తాళికి ఏంటి సంబంధం? మేడం, మీరు బిల్లు తీసుకోవడం మర్చిపోయారంట. షాప్ అతను వచ్చి ఇచ్చిపోయాడు. బిల్ ఏంటో చూసావా? చూడమంటారా? నీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చుకో. సరేలేండి, ఇంకెళ్దామంటారా? ఈ తాళితో ఈవిడ ఏం చేయబోతుంది? ఏదో జరుగుతుంది. ఇదిగో బాబు, ఇక నా వల్ల కాదు, నేను ఆడలేను.